Yes, good afternoon, sir. Time for today's current affairs videos. ఈరోజు మనము మంచిగా టఫ్ ప్రాబ్లమ్స్ చేద్దాము, వర్డ్ బేస్డ్ ప్రాబ్లమ్స్. సో లెట్స్ లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. టఫ్ ప్రాబ్లమ్స్ ఇస్ ద టాపిక్ టుడే. దీంట్లో 2018లో అడిగిన క్వశ్చన్ ఇది. బేసికల్గా a student was asked to divide a number by 3. Instead he multiplied it by 3 and got 108 more than the correct answer. ఒరిజినల్ నంబర్ ఎంత ఇది క్వశ్చన్. సో ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఒరిజినల్ నంబర్ ఎక్స్ అనుకున్నాం, వాడు చేయమన్న ఆపరేషన్ డివైడ్ చేయమన్నాడు ఫస్ట్. సో ది ఆన్సర్ షుడ్ హ్యావ్ బీన్ ఎక్స్ బై 3. సో ఎక్స్ బై 3 చేయడం వల్ల వాడు ఏదైతే ఇది ఒరిజినల్, ఇంకొక ఆన్సర్ వస్తుంది ఏ అనుకుంది. వాడు ఇన్స్టెడ్ ఆఫ్ డివైడింగ్ హీ మల్టిప్లైడ్ ఇట్. సో ఇదేమవుతుంది 3x వాడు చేసిన ఆపరేషన్. సో దిస్ రిజల్ట్ ఈజ్ ఒరిజినల్ ఆన్సర్. ఇది వాడికి రావాల్సిన ఆన్సర్. దీనికి 108 మోర్ వచ్చింది. సో ప్లస్ 108. ఇది ఫ్రేమింగ్ ఆఫ్ ద ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సింపుల్. సో ఏం చేద్దాము, యూ కెన్ ఎయిదర్ యూజ్ సబ్స్టిట్యూషన్ ఆర్ యూ కెన్ సాల్వ్. బేసికల్గా దీన్ని చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ నుంచి 9x is equal to x plus 3 into 108 which is 324. అంటే 8x is equal to 324, x is equal to 41. Answer 41. So the original number is 41. So option which is 40. So this is the correct answer. ఇట్లాంటి క్వశ్చన్ యూపీఎస్సీ 2018లో అడిగారు. జస్ట్ ఆప్షన్స్ కొంచెం మిస్ప్రింట్ అయినట్టునే. సో ఆన్సర్ ఇస్ 41. సింపుల్ క్వశ్చన్. ఒకటే వన్ ఈక్వేషన్ ఫ్రేమింగ్ ఇస్ ద హోల్ కాన్సెప్ట్. ఈక్వేషన్ ఫ్రేమింగ్ అంటే ఇంగ్లీష్ని మ్యాథమెటిక్స్లో కన్వర్ట్ చేసుకోవడం వస్తే చాలు. పట్టమంటూ ప్రాబ్లం లెస్ దెన్ 1 minute కల్లా సాల్వ్ చేసాం. 2.5 marks మన చేతిలో ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, మార్క్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ మీద ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్. సో లెట్స్ హావ్ ఎ క్విక్ గ్లాన్స్ ఎట్ దట్. ఫస్ట్, a person brought an article at 20%. బాగానే ఉంది, డిస్కౌంట్లో కొన్నాడు వాడు. He brought an article at 20% discount on the market price. Okay. He sold it for 1200. ఒక పర్టికులర్ వాల్యూ ఉంది కాబట్టి కొంచెం 100ని వాడటం అనేది పెద్ద గ్రేట్ కాదు. And he sold at 1200 and made a profit of 25% on the price bought. So always the profit is calculated on the cost price. Don't forget that. Profit always calculated on cost price. Discount always calculated on market price. So 20% discount తో మార్కెట్ ప్రైస్ మీద కొన్నాడు. సో he sold it for 1200. ఫైన్, ఓకే, వెరీ గుడ్. సో దీన్ని బట్టి ఏం చేసి మనము 20% డిస్కౌంట్లో కొన్న తర్వాత ఆ ఐటమ్ని 1200కి అమ్మేసినాడు. సో మనకు దీంట్లో ఏంటంటే దీన్ని చూసుకోవాల్సిన పద్ధతి ఏంటో చూద్దాం ఫస్ట్. సో మార్కెట్ ప్రైస్ మనది ఒక ఎక్స్ అనుకున్నాము, ఇది మార్కెట్ ప్రైస్, ఇది మార్కెట్ ప్రైస్. దీని మీద వాడికి 20% డిస్కౌంట్ వచ్చింది. అంటే వాడు కొన్న ప్రైస్, కాస్ట్ ప్రైస్ బికమ్ 0.8x. దీని మీద వాడికి 25% ప్రాఫిట్ వచ్చింది. అంటే ప్లస్ 0.25 ఆఫ్ 0.8x చేస్తే ఫైనల్గా సెల్లింగ్ ప్రైస్ ఎంత, 1200. ఇది పరిస్థితి. సో ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ వాడు కొన్న ప్రైస్, దాని మీద 25% ప్రాఫిట్ వేసుకుంటే వాడికి 1200 వచ్చింది. ఈ 0.25 0.8 ఉంది కాబట్టి బెస్ట్ని ఈ 0.25 మనం ఏం చేద్దామంటే 1/4 అని రాద్దాం. సో 0.8x వస్తుంది. 4 దీంట్లో 0.2 టైమ్స్. సో 0.8x ప్లస్ 0.2 అంటే 1x is equal to 1200. అంటే x is 1200. So what is he asking you?
వాట్ వాజ్ ద మార్కెట్ ప్రైస్ అని అడిగాడు. మనం ఎక్స్ ఏమనుకున్నాము 1200. సో మార్కెట్ ప్రైస్కి ఎంతైతే కొన్నాడో అంతే ప్రైస్కి వాడు అమ్మేశాడు. సో ఓవరాల్గా వాడు కొన్న ప్రైస్ ఏమో 20% డిస్కౌంట్ వచ్చింది. ఓకే, ప్రాఫిట్ ఏమో 25% చేశాడు. కానీ దేని మీద చేశాడు ప్రాఫిట్? కాస్ట్ ప్రైస్ మీద మాత్రమే చేశాడు. కాస్ట్ ప్రైస్ 0.8x అయ్యేటప్పటికి దాని మీద 1/4 0.2 రెండు యాడ్ చేస్తే 1x. సో వాడు ఎన్నైతే మార్కెట్ ప్రైస్ చేశాడో అదే మార్కెట్ ప్రైస్కి వాడు అమ్మేశాడు. అట్లా ఒక లెస్ దాన్ 1 minute వీ కెన్ సాల్వ్ యూపీఎస్సీ సిసాట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ 2020లో అడిగారు ఈ క్వశ్చన్. సో ఇక్కడ 1200 చూడగానే 1200 ఎట్లా ఆన్సర్ అవుతుందో ఒక డౌట్లో స్టూడెంట్ పడిపోతారు. ఇక్కడ బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సిందంటే వాడు 20% డిస్కౌంట్ కొని 25% ప్రాఫిట్ కమ్మారు. ఈ 20% డిస్కౌంట్ మార్కెట్ ప్రైస్ మీద ఉంటుంది, ఈ 25% ప్రాఫిట్ ఏమో కాస్ట్ ప్రైస్ మీద ఉంటుంది. సో సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్ ఆర్ రిలేటెడ్, సెల్లింగ్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్ ఆర్ రిలేటెడ్. కాస్ట్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్ రిలేషన్ లేదు. మార్కెట్ ప్రైస్ అంటే డిస్కౌంట్, ప్రాఫిట్ లాస్ అంటే కాస్ట్ ప్రైస్. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఫండమెంటల్స్. సో ఈ ఫండమెంటల్స్ గుర్తుపెట్టుకోవాలి. ప్రాఫిట్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ కాస్ట్ ప్రైస్, డిస్కౌంట్ ఇస్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ మార్కెట్ ప్రైస్. ఈ రెండు మీరు గుర్తుంటే ఈజీగా ఇట్లాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసి రెండు క్వశ్చన్స్, ఒక 2016లో అడిగారు, ఒకటేమో 2020లో అడిగారు. లెస్ దాన్ 1.5 minute మనం సాల్వ్ చేసి 5 marks తెచ్చుకున్నాము. జబర్దస్త్ ఉంటుంది. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. శ్రవణ్ పైడికొండ సైనింగ్ ఆఫ్. బాయ్.